ఖైరతాబాద్లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామి దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ గణేశుడు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. భాగ్యనగరమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతుండటంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు. సింగరి శంకరయ్య అనే స్థానిక కార్పొరేటర్ దాదాపు 70 ఏళ్ల క్రితం ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు. 1954లో మొదటిసారి 1 అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణపతి ప్రతిష్టాపన ఆ తర్వాత జంట నగరాల్లోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద గణపతిగా కీర్తికెక్కింది. ఖైరతాబాద్ గణపతి ప్రతిష్ఠించడం మొదలుపెట్టిన 11 సంవత్సరాల తర్వాత గణేష్ ఉత్సవాలు చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు బారులు తీరారు. మొదట ఏనుగుపై ఊరేగిస్తూ వినాయకుణ్ణి నిమజ్జనం చేసేవారు. తర్వాత విగ్రహం సైజు పెరుగుతూ రావడంతో ప్రత్యేక వాహనంపై నిమజ్జనానికి తీసుకెళ్లేవారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలతో సంబంధం లేకుండా ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలను 1 రోజుల పాటు జరిపేవారు. కాలక్రమేణా ఉత్సవ సమితి సభ్యులు జంట నగరాల్లో అన్ని గణపతి నిమజ్జన ఉత్సవాలతో ఖైరతాబాద్ గణపతిని చేర్చారు. తొలి రోజుల్లో 1 అడుగుతో మొదలైన గణపతిని 2014 సంవత్సరం వరకు ప్రతి ఏటా 1 అడుగు పెంచుతూ విగ్రహాన్ని స్థాపించేవారు. 2014 నుంచి క్రమేపీ 1 అడుగు తగ్గిస్తూ వచ్చారు. అయితే కరోనా సమయంలో కేవలం 9 అడుగుల ప్రతిమనే పూజించారు. ఇక ఈ సంవత్సరం 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ప్రతిష్ఠిస్తున్నామని ఉత్సవ సమితి చైర్మన్ రాజ్ కుమార్ తెలిపారు. సో మొత్తానికి 7వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పూజాది కార్యక్రమం మొదలవుతాయి. కాగా ఖైరతాబాద్ గణపతికి భారీ వస్త్రాన్ని అలంకరిస్తారు. గతంలో తాపీశ్వరం నుంచి భారీ లడ్డూను గణపతి చేతిలో ఉంచేవారు. నిమజ్జనం తర్వాత లడ్డూని భక్తులకు పంచేవారు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం వర్షాలతో లడ్డూ పాడవడంతో ఆ కార్యక్రమానికి స్వస్తి పలికారు. కాగా ఖైరతాబాద్ వినాయకునికి 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నిమజ్జనానికి తరలిస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కాగా స్థానిక ఉత్సవ కమిటీ సభ్యుడు రమేష్ మాట్లాడుతూ గత ఏడాది 30 నుంచి 35 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారని అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు కానీ, మున్సిపల్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఈ ఆల్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు. గత 40 ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతి తయారీలో పాలు పంచుకుంటున్న శిల్పి సుదర్శన్ మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రత్యేక ఆకృతిలో వినాయకుడిని తయారు చేస్తామని చెప్పారు. విగ్రహ తయారీ తమకు ఆనందాన్ని ఇస్తుందన్నారు. కాగా ఈసారి వినాయకుడికి సంబంధించి 7 అంకె ట్రెండింగ్ లో నిలిచింది. సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 17న నిమజ్జనం. ఖైరతాబాద్ గణేశుడికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే ఈసారి ఖైరతాబాద్ గణేశుడికి సప్తముఖ గణపయ్య రూపంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.